ఉంది. లేదా ఎప్పుడు కొత్త బట్టలు ధరించినా దాని మీద మరకబట్టం కానీ, లేకపోతే చినిగిపోవటం కానీ ఇట్లా జరుగుతున్నాయి. అసలు మా దగ్గర బట్టలండి ఎక్కువ కాలం మన్నవండి. కొంతమందిని చూస్తే వాళ్ళు 10 ఏళ్ళు వేసుకున్నా, 11 ఏళ్ళు వేసుకున్నా కూడా ఆ బట్టలు చక్కగా ఉంటాయి, చినక్కుండా ఉంటాయి. మా దగ్గరకు వస్తే మాత్రం అవి పిగిలిపోతూ ఉంటాయి, ఎక్కువ కాలం మన్నకుండా ఉంటూ ఉంటాయండి. ఈ మాట మనం వింటూ ఉంటాం. ఇది దేనికి సంకేతం అనేది తెలుసుకోవడానికి ముందు అసలు బట్టలు మనం దేని సూచిస్తాయో తెలుసుకోవాలి. బట్టల్లో భగవంతుడు ఉంటాడు. అందుకనే భగవంతుడు వసించేటువంటిది కనుక దానికి వస్త్రము అనేటువంటి పేరు వచ్చింది. అంటే భగవద్ అనుగ్రహం ఎవరికి పుష్కలంగా ఉందో, ఇక్కడ అనుగ్రహం అంటే అదృష్టము అని మనం భావించవచ్చు. ఈ అదృష్టం ఎవరికి పుష్కలంగా ఉందో వారి దగ్గర బట్టలు శుభ్రంగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి. ఎవరికైతే ఈ భగవద్ అనుగ్రహం తక్కువగా ఉందో, అంటే అదృష్టం తక్కువగా ఉందో వారి దగ్గర బట్టలు ఎక్కువ కాలం మన్నవు. అంతేగాక అవి ఎప్పుడు కూడా శుభ్రం లేకుండా ఉంటూ ఉంటాయి. కొంతమంది చూడండి వేసుకుంటే ఊరికనే బట్టలు నలిగిపోతూ ఉంటాయి, కొంతమంది వేసుకుంటే ఇస్త్రీ చొక్కాలాగా ఉంటాయి, కొంతమందికి కాలర్ వెనకాల అంతా కూడా నల్లగా తయారవుతూ ఉంటుంది, ఇంకొంతమంది వేసుకుంటే కాలర్ దగ్గర నల్లగా లేకుండా ఉంటుంది. అంటే చెమటలో పడితే కాలర్ దగ్గర ఎలాగో నలుపు వస్తుందండి అని చెప్పి మనం అనొచ్చు. కానీ అలా చెమట పట్టేటువంటి శరీరతత్వం కలిగినటువంటి వారికి కూడా నలుపు రాకుండా ఉండేటువంటి వారు ఉన్నారు కాలర్ దగ్గర. కనుక ఇవన్నీ మనం గమనించుకున్నట్లయితే కనుక ఎవరికైతే అదృష్టం యొక్క పాళ్ళు తక్కువగా ఉన్నాయో వాళ్ళ దగ్గర బట్టలు త్వరగా పాడవుతూ ఉంటాయి. అదృష్టం పుష్కలంగా ఉన్నటువంటి వారి దగ్గర బట్టలు ఎక్కువ కాలం మన్నికని కలిగి ఉంటాయని చెప్పని మనం తెలుసుకోవాలి. దీన్ని బట్టి అదృష్ట దురదృష్టాలు మనకు ఎలా ఉన్నాయో తెలుస్తుంది కనుక దానికి తగ్గట్టుగా మన జీవన విధానాన్ని, మన ప్రయత్నాల్ని మార్చుకోవడానికి, మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే చక్కటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందుకని ప్రకృతిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ సంకేతాలు పట్టుకొని మనల్ని మనం సరిదిద్దుకోవడానికి అవకాశాన్ని మనమే సృష్టించుకోగలుగుతాం. చిన్న విరామం తర్వాత ధనుసు రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుంది, వారికి అదృష్టాన్ని ఇచ్చే వారాలు, రంగుల గురించి తెలుసుకుందాం. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. లోన్ల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు, చర్చలు సానుకూలపడతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మొత్తం మీద మానసిక, శారీరక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం కాలభైరవాష్టకాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు విపరీతంగా ఆలోచిస్తారు. త్వరగా ఒక నిర్ణయానికి రావడం అనేది కష్టంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సానుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. శత్రువులకు మీరంటే ఏమిటో రుచి చూపించగలుగుతారు. ఏమైనప్పటికీ వివాదం లేకుండా ఈరోజు గడవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, ప్రయాణాలు చేస్తారు, లేదా ప్రయాణాలు రూపొందించుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు ఉదయం కన్నా మధ్యాహ్నం కన్నా సాయంత్రంలో చక్కగా యోగాలు పెరుగుతూ వెళ్తున్నాయి. మంచి సమయం, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీరు ధరించకూడని